ఏదో రుతుకుమార్ దౌర్జన్యాలు చేశాడు, ఇంకొక ఆయన దౌర్జన్యాలు చేశాడు, ఏదో నమ్ముతారు జనాలు. నారాయణ సార్ దౌర్జన్యాలు చేస్తారా? నేను చెప్తా ఉన్నా, ఎవరో టెండర్ వేసుకున్నాడు బంగారం. ఇది ఆన్లైన్ టెండర్, ఓపెన్ టెండర్. ఇది ఎవడైనా వేసుకోవచ్చు, ఎవరైనా టెండర్, ఎవరైనా. నేను చెప్తున్నాను కదా, లేదు ఏదైనా కాంట్రాక్టర్ని తీసుకొచ్చి మీరు ఈ కాంట్రాక్టర్ని నారాయణ సార్ బెదిరించాడు, లేదా ఎన్టీ మోడీ బెదిరించారు, మీరు చెప్పించండి, మీరు చెప్పించండి. నేను చెప్తా ఉన్నా ఓపెన్ గా, ఆయన చెప్పాడు 12,000 రూపాయలకి చెట్టు అని. నేను నా రాజకీయాలు పూర్తిగా తప్పుకుంటా, రేపు ఉదయాన్నే నా రిజిగ్నేషన్ లెటర్ ఇస్తా. అడగండి ఆయన ఇప్పుడే. లేదు ఆయన చెప్పిన 2,000 కదా, 2,200 లెక్కన ఇప్పించేస్తా, తీసుకుంటాడు అని చెప్పండి. ఇంకేం కావాలి చెప్తే. ఏదో మనకి మైకి ఉన్నాయి కదా, ఆరోపించేస్తే పోద్ది. నిన్న ఒక పక్కన ఒక బౌట బొమ్మలో ఒక ట్రీ గార్డ్ పెట్టాడు. ఇది 300 లెక్కన చేయించాను, ఇంకా ఎక్కువ బల్క్ క్వాంటిటీ ఇంకా. ఇందాకే చెప్పా, ట్రీ గార్డ్ 1 కిలో ఇనుముతో చేయొచ్చు, ట్రీ గార్డ్ 5 కిలోల ఇనుముతో చేయొచ్చు, ట్రీ గార్డ్ 10 కిలోల ఇనుముతో చేయొచ్చు. నారాయణ సార్ గారు ఏ పని చేయించినా క్వాలిటీలో ఎక్కడ రాజీ పడరు. గతంలో మేము చాలా చెట్లు వేసామని చెప్పాడు పాపం. ఒక చంద్రశేఖర్ రెడ్డి గారు 2019-24 మధ్య కాలంలో 5 సంవత్సరాల కాలం పాటు నగర కార్పొరేషన్ నుంచి 1 చెట్టు వేయాల. పాప ఆయన తెలిసినట్లే కొన్ని చెట్లు వేశారు, అవి నుడా నుంచి చేయించాం. ఎందుకంటే చెప్పా కదా ఇందాకే మీకు, ఆ 5 ఏళ్ళు కార్పొరేషన్ లో, మరీ ముఖ్యంగా నెల్లూరు నగర నియోజకవర్గంలో, నేను దాన్ని ప్రతిసారి చెప్పలే, మీ అందరికీ తెలుసు ఏం జరిగిందనేది. 1 చెట్టు నెల్లూరు నగర కార్పొరేషన్ నుంచి గత 5 ఏళ్లలో, అంటే గత ప్రభుత్వ 5 ఏళ్లలో 2019-24 మధ్య నెల్లూరు నగర కార్పొరేషన్ సాధారణ నిధుల నుంచి కావచ్చు, దేంట్లో నుంచైనా 1 చెట్టు అంటే 1 చెట్టు ఇలా. నుడా నుంచి 2 సార్లు మాత్రమే ఇచ్చాం. ఒకసారి 40 లక్షల రూపాయలు, ఒకసారి 37 లక్షలు ఏదో. ఈ 2, అది కూడా మొత్తం కలిపి 54 డివిజన్లు కలిపి. పాపం సారు 15 రోజులు ఏమి కసరత్తు చేశాడు, ఇన్ని పేపర్లు పెట్టాడు, ఒక్కో పేపర్ తిప్పాడు. నాకు ఏమి, నా గాడి ఒక గజిట్ ఒకటి చూపించాను మీకు అందరికి చూపి. గజిట్ శంకర్ ద్వారా చంద్రశేఖర్ సార్కి పంపిస్తా, మా శంకర్ ద్వారా గజిట్ కూడా సిఎస్ఆర్ ఫండ్స్ గజిట్. ఇది నేను నీకు సెక్షన్స్ తో పాటు చెప్పా, యాక్ట్ తో పాటు చెప్పా, ప్రతి పనికి చెప్పా. నేను మీలాగా డబుల్ పీజీలు చదవలా, పిహెచ్డీలు చేయలా, ఉన్నత చదువులు చదవలా, రాజకీయాన్ని చదివా. దయచేసి ఈసారి నుంచి ఇటువంటి మాట్లాడేటప్పుడు ఎవరైనా సరే రండి, మీకు ఏదైనా డౌట్ వచ్చింది కదా రండి. నారాయణ సార్ ఎవ్రీ వీక్ వస్తున్నాడు కదా, వారం 2-3 రోజులు. సార్ ఇదేంటి, ఒక ప్రతిపక్ష పార్టీగా మీరు వచ్చి ఇక్కడ లోపాలు జరుగుతుంది చెప్పండి, అధికారులకు చెప్పండి, అధికార పార్టీ నాయకులకు చెప్పండి. సరిదిద్దుకోకపోతే మేము చెప్పాము, సరిదిద్దుకోలేదు అడగండి. ఊరికే ప్రెస్ మీట్లు పెట్టి బురచల్లేయడం ఇది మంచి పద్ధతి కాదు. చంద్రశేఖర్ రెడ్డి గారు, మరొక్కసారి చెప్తున్నా, ఈ మధ్య చంద్రశేఖర్ రెడ్డి గారి పాత్రికేయుల సమావేశాలు కూడా డిఫరెంట్ గా చూస్తున్నాం. అంటే గోవర్ధన్ రెడ్డి గారు ఆవేశంగా మాట్లాడుతున్నాడు, నేను ఏడ వెనకబడిపోతాను అనుకుంటున్నాడో నాకు తెలియదు. ఎవరు వారి స్వభావానికి అనుగుణంగా మాట్లాడు. రాజకీయాల్లో కొందరికి ఈ నాయకుడి మీద అభిప్రాయం, ఈ నాయకుడి మీద అభిప్రాయం ఉంటుంది. పాపం చంద్రశేఖర్ రెడ్డి గారు ఈ మధ్య 2-3 ఒక పోలీస్ స్టేషన్ దగ్గర చూసా, నిన్న మళ్ళీ చూసా. చంద్రశేఖర్ రెడ్డి గారి హావభావాలు కావచ్చు, చంద్రశేఖర్ రెడ్డి గారు ఏదో నేను కూడా ఇంకో నాయకుడి కంటే ఆవేశంగా, ఇంకో నాయకుడి కంటే గట్టిగా మాట్లాడాలనుకుంటున్నాడు. పాపం చంద్రశేఖర్ రెడ్డి గారు కొంతమంది కొన్ని రకాలుగా మాట్లాడితేనే జనం స్వీకరిస్తారు. మనం ఇంకోలాగా చేయాలనుకుంటే మనం బోర్లా పడతాం. అంటే రాజకీయాల్లో నాకు తెలిసి ఇది నా అభిప్రాయం అని చెప్పి ఈ సందర్భంగా చంద్రశేఖర్ రెడ్డి గారు కూడా చెప్తాను.